కర్నూలు జిల్లాలో ఎన్నికల హడావిడి ముగియడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పనుల్లో బిజీ అయిపోయారు. కొంతమంది నేతలు మాత్రం పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతూ వారితో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికలు ముగియడంతో తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నెల రోజులుగా ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీజీ భరత్ ఇప్పుడు సరదాగా తన స్నేహితులతో కలిసి నగరంలో తిరుగుతూ ప్రజలతో మమేకమై తన దైనందిక జీవితంలో కొద్దిగా బ్రేక్ తీసుకుని సరదాగా లస్సీ తాగుతూ ప్రజల సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. కర్నూలులో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో మహిళలు అత్యధిక శాతం ఓట్లు వేశారని, ఈసారి ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుందని, పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్లుగా తాము ఎదురు చూస్తున్నామని, ప్రజల నిర్ణయం బ్యాలెట్ బాక్సులో ఉన్నాయని, ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందని తాము ఎదురు చూస్తున్నట్లుగా టీజీ భరత్ తెలిపారు. బిజినెస్ అంతా మధ్యలో కాబట్టి అవన్నీ సెట్ చేసుకోవాలా. దాంట్లో పిల్లలతో హాలిడే ఫ్యామిలీతో ఐ థింక్ ఫస్ట్ ఆల్ ఈజ్ ఫైన్ అండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ ఎట్లా వెయిట్ చేయాలో అట్లా వెయిట్ చేయడం తప్ప వేరే ఏం లేదు. నథింగ్ ఈజ్ డన్, కాంట్ డూ ఎనీథింగ్. అన్నీ బ్యాలెట్లలో ఉంటాయి. సో వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్. హ్యాపీగా మనం లైఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ బ్యాక్ టు నార్మల్. అందుబాటులో ఉంటాను. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఆల్వేస్ అవైలబుల్ ఎప్పుడు ఉంటాము. ఇప్పుడు అందుబాటులో ఉంటాము. ఆల్ ఐ కెన్ సే. బట్ ఉండే పరిస్థితిని బట్టి నాకు అవగాహన బట్టి లేడీస్ పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పారు. లేడీస్ పెద్ద ఎత్తున పాల్గొన్నారంటే తెలుగుదేశం పార్టీ గ్యారంటీ గెలుస్తుందనేది నాకు నేను ఆలోచిస్తూ చెప్పడం అది. అండ్ ఐ థింక్ చంద్రబాబు గారు కూడా ఆయన ఏజ్కి ఆయన కష్టపడిన దానికి దాదాపు 120 మీటింగ్స్ ఏమో చెప్పి ఉందండి. అంతకన్నా ఎవరు చేయలేరు. అంతకన్నా సేవ కూడా ఎవరు చేయలేరు నాకు. ఇంకా పెద్ద ఎత్తున సేవ చేయాలా, కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వం ఇంపార్టెంట్. కలిసి ప్రజలు కూడా లాస్ట్లో ఎవరేం చెప్పినా చంద్రబాబు గారికి పట్టం కొట్టినారని నా ఆలోచన. వచ్చే నెల 23న ఎన్నికల ఫలితాలు రానుండడంతో అప్పటి వరకు నేతలు ఎవరికి నచ్చిన విధంగా వారు గడిపేస్తున్నారు. రిజల్ట్ వచ్చాక ఏం చేయాలి, ఎలా చేయాలని ఎవరికి వారు వ్యూహరచన చేసుకుంటున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.